శ్రీల ప్రోపాలకి శ్రీమద్ భగవద్గీత అధ్యాయం 3 కర్మయోగం 31వ శ్లోకం చెప్పండి. మే ఏ మే మతమిదం నిత్య అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తే అపి కర్మభిః ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తే అపి కర్మభిః. ఏ ఎవరు మే నా యొక్క మతం ఆదేశమును ఇదం ఈ నిత్యం ఎల్లప్పుడును అంటే నిత్య ధర్మముగా అనుతిష్టంతి సక్రమముగా నిర్వహింతురు మానవాః మానవులు శ్రద్ధావంతుః శ్రద్ధాభక్తులతో అనసూయంతః అసూయ లేకుండా ముచ్యంతే విడువబడుదురు తే వారు అపి కూడా కర్మభిః కామ్యకర్మ బంధముల నుండి ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. నా ఆజ్ఞలను అనుసరించి తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయారహితులై అనుసరించేవారు కామ్యకర్మ బంధముల నుండి విడివడుదురు. ఇక్కడ కామ్యకర్మ బంధముల నుండి విడిపడేటువంటి ఉపదేశం శ్రీకృష్ణ భగవాన్ చేస్తున్నారు. ఏమిటది? ఇప్పటిదాకా ఏదైతే చేశారో శ్రీకృష్ణ భగవాన్ యొక్క శరణాగతి, ఆయన ఉపదేశాలను స్వీకరించడం ఏదైతే ఉందో అది అసూయారహితులై. అసూయ అంటే ఇతరులు చెప్పేటువంటి వాటిని, అంటే ఇతరులను చూసి అసూయ అనేటువంటి ఒక భావం ఉంటుంది. అసూయ ఎక్కడి నుండి వస్తుందో మీరు జాగ్రత్తగా అర్థం చేయండి. పూర్వం కర్ణుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు అంటే చాలా అసూయ మత్సరం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? కర్ణుడికి ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏమిటి? దానికి సహజమైన కారణం మీరు చెప్పగలరా? ఏమిటో తెలుసునండి, వారు నిజానికి అన్నదమ్ములు, ఒకే తల్లి బిడ్డలు అన్నమాట. అయినప్పటికీ కూడా ఒకే తల్లి బిడ్డలు, తండ్రులు వేరు కాబట్టి గొడవాడుకున్నారు అనుకోవచ్చు, కానీ అది కూడా తప్పు. ఎందుకంటే తండ్రులు వేరైనప్పటికీ కూడా నిజానికి తండ్రి ఎవరు? పాండురాజుగానే పరిగణించబడతారు మిగిలిన పంచపాండవులకి. కానీ వేరువేరుగా సహజంగా తండ్రులు వేరువేరు అనుకున్నాం. ధర్మరాజు, తర్వాత యముడు, వాయువు, అశ్విని దేవతల యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు పంచపాండవులుగా చెప్పబడ్డారు. మరి అప్పుడు వారందరికీ ఎందుకు గొడవలు ఆడుకోలేదు? వారు ఒకరి మీద అసూయ ఎందుకు లేదు? వారందరికీ ప్రీతైన ప్రేమానురాగాలతో ఎందుకున్నారు? వారికి తెలుసు మా యొక్క తల్లి ఒక్కరే, మేమందరం ఒకే తల్లి ద్వారా ఆవిర్భవించాము అని చెప్పేసి. కానీ ఇక్కడ కర్ణుడు ఉన్నాడు కదా, కర్ణుడికి సహజమైనటువంటి సోదర ప్రేమ వారికి దూరం అయిపోయింది. ఎందుకంటే పుట్టిన దగ్గర నుండి కూడా నా తల్లి వేరు, వారి యొక్క తల్లి వేరు, కాబట్టి నా తండ్రి వేరు, అతని తండ్రి వేరు, నా యొక్క జీవన విధానం వేరు, వారి యొక్క జీవన విధానం వేరు, కాబట్టి నేను వాడికంటే నేను గొప్పవాడిగా ఉండాలి. పంచపాండవులు అందరూ ఒకే స్థాయిలో ఉన్నారా? లేరు. అందులోని అర్జునుడిని ప్రముఖంగా చెప్తూ ఉంటారు. లేదా రాజ్యాన్ని పరిపాలించేటువంటి దక్షత ధర్మరాజుకి ఇచ్చారు. మహాబలవంతుడుగా భీముని చూపించారు. అశ్విని దేవతలు చాలా తెలివైన వారిగా, వినయ విధేయత ఉన్నవారిగా పరిగణించబడుతూ ఉంటారు. మరి వీరందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో నైపుణ్యం ఉన్నప్పటికీ, ఆ అవతల వారికి ఉండేటువంటి నైపుణ్యం వీరికి లేనప్పటికీ కూడా వారిలో అసూయ ద్వేషం లేదు. ఎందుకని అంటే వారందరూ కూడా సోదరులు కాబట్టి, వారందరూ కూడా అన్నదమ్ములు కాబట్టి. ఇక్కడ మనకు అసూయ ఎందుకు వస్తుంది? సహజంగా ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చేటువంటి ఉపదేశాలు దేనికోసం ఉపదేశం చేస్తున్నారంటే మనల్ని అభివృద్ధి పరచడం కోసం, మనల్ని ఆనందంగా ఉంచడం కోసం ఆయన ఉపదేశాలు అన్నమాట. మనకు అసూయ వస్తుంది, ఆయన చెప్పిన మనకు నచ్చటం లేదు అంటే అర్థం ఏమిటంటే మనకు ఆయన చెప్పేవి ఉపదేశాలుగా, అత్యున్నతమైన శ్రేయోదాయక విషయాలుగా కనిపించడం లేదు. అర్థమైందండి? లేదు, ఒకవేళ భగవంతుడు కానీ ఇతర వ్యక్తులు కానీ వ్యక్తుల ఏడ కానీ అసూయ కలుగుతుందంటే అర్థం ఏమిటి?
అంటే మనకి వారికి ఉండేటువంటి మధ్యలో ఉన్న సంబంధం తెలియక దుఃఖపడుతూ ఉన్నాం అనమాట. అంటే వాడు బాగుంటున్నాడు, నేను బాగుంటం లేదు. లేకపోతే వాడికి ఉండేటువంటి కొన్ని లక్షణాలు చూసి వీడు అసూయ చెందుతున్నాడు. దానికి కారణం ఏమిటి? కర్ణుడికి అర్జునుడికి మధ్య ఉండేటువంటి ఆ భేదం ఏదైతే ఉందో వారు మరిచిపోయారు. లేకపోతే వారికి తెలియకుండా గోప్యంగా ఉంచబడింది. ఏమిటి ఆ విషయం? మా అమ్మ ఒకరే, వారిద్దరికీ తల్లి ఒకరే అనేటువంటి విషయాన్ని గోప్యంగా ఉంచబడింది అనమాట. అందువల్ల వారిద్దరికీ కూడా విపరీతమైన ద్వేషం, అసూయ వచ్చింది. నిజానికి ఆ విషయాన్ని ఎప్పుడైతే వారు తెలుసుకున్నారో ఈ ప్రాబ్లం పోయి ధర్మరాజు ఏ విధంగా అయితే సేవ చేశారో అదే విధంగా అర్జునుడు కూడా సేవ చేసేవాడు కర్ణుడికి. అంటే మనం అందరం కూడా ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. మనం భగవాను యొక్క సంతానంగా పరిగణించబడతాం. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవరాశి కూడా భగవాను యొక్క సంతానమే. కాబట్టి భగవాను యొక్క సంతానం అంటే ఒకరితో ఒకరు ఏ విధంగా మెలగాలి అంటే సోదర భావంతో మెలగాలి, లేకపోతే ఒక స్నేహభావంతో మెలగాలి. కానీ మనం అలా మెలగటం లేదు. ఎప్పుడు వైరంతో, ద్వేషంతో, అసూయతో, మత్సరంతో జీవిస్తున్నాం. కాబట్టి మనం సుఖాన్ని అనుభవించలేకపోతున్నాం. అంటే ఎప్పుడైతే మనం భగవాన్ యొక్క సంతానంగా పరిగణించబడతామో ఒకరి మధ్య ఒకరికి ఉండేటువంటి మత్సరం పోతుంది. భగవానుడు పూర్ణంగా మన శ్రేయోదాయకమైన విషయాన్నే చెప్తాడు. తండ్రి ఎప్పుడు కూడా బిడ్డడికి మంచి చేసేటువంటి పని చెప్తాడు తప్ప ఎప్పుడూ చెడిపోయే పని చెప్పడు. మనం ఏనాడైతే నా తండ్రి కష్టంగా ఉండేటువంటి విషయం చెప్పినప్పుడు కూడా నా యొక్క శ్రేయస్సు కోసమే అనుకుంటాము. తండ్రి చెప్పేది అయినా సరే ఎప్పుడు కూడా ఒరే ఇచ్చేయి అంటే వాడికి పిల్లాడికి ఇష్టమైన విషయాలు చెప్తుంటాడా? చెప్పడు. పిల్లవాడికి నచ్చని విషయాలే తండ్రి ఎప్పుడు నాయన ఇది చెయ్యి, ఉదయాన్నేలే నాయన ఇప్పుడు చదువుకో, అది చదువుకో, లేకపోతే జపం చెయ్యి, ఇంకోటి వాడికి ఏమీ నచ్చవు. ఎందుకు తండ్రి మీద అసూయ పడుతుంటాడంటే వీడెప్పుడూ కూడా నాకు నచ్చని విషయాలు చెప్తూ ఉంటాడని అసూయ పడుతుంటాడు. మనకు నచ్చని విషయమైనా సరే చెప్పేవాడు ఎవడు? భగవానుడు, తండ్రి, ఆది పిత. కాబట్టి ఆయన మన మంచి కోసం చెప్తుంటాడు. కాబట్టి నువ్వు ఎలా చేయాలి అంటే నువ్వు దానిలో సొంత అభిప్రాయాన్ని అన్నింటినీ విడిచిపెట్టేసి ఆ ఆజ్ఞలు మాత్రమే నెరవేరుస్తూ ఉండాలి. కానీ అలా మనం నెరవేర్చలేకపోతున్నాం. దాంట్లో మనం రెమెడీస్ అందులోనే కొన్ని కొట్టివేతలు తీసివేతలు చేసి మనకి ఇష్టమైన వాటిలోనే కొంత ఏదో మనం భగవద్భక్తిలోకి వచ్చినప్పటికీ కూడా దాన్ని యథాతథంగా స్వీకరించడం లేదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందులో మనం ఏదైతే బాగా కఠినంగా ఉంటుందో పర్వాలేదు అనేటువంటి భావంతో మనం జీవితాన్ని గడిపిస్తూ ఉంటాం అన్నమాట. ఆ పర్వాలేదు చిన్నదే తప్పిదం, చిన్న తప్పిదం వలన చాలా ఎక్కువ పెద్ద దుఃఖాన్ని అనిపించవలసి వస్తుంటుంది. ఏమండి, మనం గ్యాస్ పొయ్యి వెలిగిస్తాం, మనం ఆపడం మర్చిపోయాం. అది చిన్నదే కదా, మర్చిపోయాను, ఎందుకు అలా గొడవ పెడతావు అని ఇంట్లో అడిగారు అనుకోండి, దాని ఒక ఉపద్రవం ఎంత పెద్దదై ఉంటుంది, మనిషి యొక్క ప్రాణాన్ని తీసుకొస్తుంది. అప్పుడు ఎప్పుడు కూడా గమనించండి, తప్పు చిన్నదే కానీ దాని ఒక ఉపద్రవం చాలా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ప్రతిదాన్ని కూడా భగవానుడు లేక భగవద్భక్తుడు గురుస్థానంలో ఉండి ఇచ్చినటువంటి ఏ ఆజ్ఞని కూడా మనం పెడచెవిన పెట్టకూడదు. కాబట్టి ఇక్కడ నుంచి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ఉపదేశాలను ఖచ్చితంగా అసూయారహితులుగా మనం ఎటువంటి అసూయని కూడా మనం చూపించుకుంటా భగవాను యొక్క ఆజ్ఞలను శిరసావహించడమే ఖచ్చితంగా పాటించి తీరాలన్నమాట. శ్రీల ప్రభుపాదకి శ్రీకృష్ణ భగవాన్ ఆదేశము సర్వ వైదిక విజ్ఞాన సారము గుడిచే ఎట్టివాదములకు తావు లేకుండా సంపూర్ణ శాశ్వత సత్యమై ఉన్నది. ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆదేశం సర్వ వైదిక విజ్ఞాన సారం. ఇక్కడ భగవద్గీతని సింపుల్గా చెప్పేటువంటి విషయం ఏంటంటే మనం అన్ని వేదాలు చదువుతామండి, భగవద్గీతని ఏమంటారు? వేదాంత సారం అంటారు. వేదం అంటే భగవత్ వచనం అన్నమాట. దాన్ని ధర్మం అంటారు. అంటే నువ్వు ఇప్పుడు ఏమి చెయ్యాలి అని చెప్పేదాన్నే ధర్మం లేక వేదం అంటారు. మీరు వేదంలో ప్రతి మంత్రము ధర్మమే. మీరు వేదం ఏంటి ఉపదేశం చేస్తుందంటే ధర్మాలను ఉపదేశం చేస్తూ ఉంటుంది. మీరు వివాహ ధర్మాన్ని వివాహం చేసుకోవాలని ఎక్కడుంది? వేదంలో ఉంది. ఎలా చేసుకోవాలి ఆ విధానం అంతా కూడా మళ్ళీ అందులోనే ఉంటుంది. అంటే అది ప్రతి విషయం కూడా అక్కడ ధర్మంగా పరిగణించబడుతూ ఉంటుంది అన్నమాట. ఇల్లు కట్టుకున్నప్పుడు ఎలా కట్టుకోవాలి? ధర్మయుతంగా కట్టుకోవాలి. అంటే ఎటుపక్క కిటికీలు ఉంటే బాగుంటుంది, ఎటుపక్క తలుపులు ఉంటే బాగుంటుంది, ఎటుపక్క ఎక్కడ మనం పొయ్యి పెట్టుకోవాలి, ఎక్కడ బాత్రూమ్ పెట్టుకోవాలి, ఎక్కడ బీరువా పెట్టుకోవాలి, అవన్నీ ఎక్కడ ఉంటాయి? వేదంలోనే. జ్యోతిష్య శాస్త్రం లేదా వాస్తు శాస్త్రం అంటే ప్రతిదానికి విభాగాలు అన్నమాట. ఇప్పుడు మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, ప్రతిదానికి విభాగం ఉండదా? మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ ఒకే బల్ల మీద చేసేసే అవకాశం ఉండదు. ఏమంటే మనకి ఇంటికి పనులు లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి పనులకి ఏమన్నా మనం వెళ్ళాలనుకోండి, అక్కడ టేబుల్, అక్కడ వ్యక్తి ఉంటాడు.
మనం ఇంకో విషయానికి వెళ్ళాలి, మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తే అక్కడ కొందరు ఉంటారు, ఏమంటే మనకి ఏదో ఫిర్యాదు, ఎవడో మనం కొట్టాడు, అక్కడ పోలీస్ స్టేషన్ దానికి ఒక విభాగం ఉంటుంది, ప్రతి దానికి ఒక్కొక్క విభాగం, మరి ఆ విభాగంలో మళ్ళీ వేరువేరుగా శాఖలు ఏమండి. కాబట్టి అక్కడ ఎందుకు ఆ విధంగా చేశారంటే వెళ్ళినటువంటి వ్యక్తి సరిగ్గా అర్థం కావడానికి, సింపుల్గా పని చేసుకోవడానికి. అలాగే మనం లౌకికంగా జీవించడానికి కొన్ని విభాగాలు, ఆధ్యాత్మికంగా జీవించడం కోసం కొన్ని విభాగాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయన్నమాట. కాబట్టి అక్కడ మనం ప్రతి విభాగాన్ని కూడా ఎంతవరకు మనం స్వీకరిస్తుంటాం అంటే, ఇక్కడ వేదం అనేది భౌతిక జీవనానికే కాకుండా ఆధ్యాత్మిక జీవనం కోసం చెప్పబడేది ఏమిటి, వేదాంతము అంటారన్నమాట. వేదం అంటే జీవన విధానం అని అర్థం. అంతము అంటే ఇక్కడ బ్రతకడం అయిపోయిన తర్వాత అంతంగా మిగిలింది ఏముంది, అంతంగా మిగిలింది ఏమన్నాడంటే ఏదో మనం శవం ఉందండి అంటాం అన్నమాట. కానీ కాదు, శవం కాదు, శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఆత్మ ఉంటుందన్నమాట. ఆ ఆత్మే అంతంగా మనం పరిగణించబడేది. నువ్వు అంటే ఎవరా అంటే ఆత్మ అని తెలియపరిచేదే వేదాంతం అన్నమాట. అటువంటి వేదాంతానికి పూర్తిగా సారాంశం ఏమిటి అంటే శ్రీమద్ భగవద్గీత. శ్రీకృష్ణ భగవానుడు ఆదేశము సర్వ వైదిక విజ్ఞాన సారాంశం ఒకటి ఎట్టివారము తావు లేకుండా సంపూర్ణ శాశ్వత సత్యమై ఉన్నది. ఇది సంపూర్ణమైనది. ఎందుకు పూర్ణమైందో మనం గమనించాలి. పూర్ణమైనటువంటి భగవానుడు చెప్తున్నాడు కాబట్టి ప్రతి విషయం పూర్ణమైందే ఉంటుందన్నమాట. అందుకనే మనం భగవానుడు చెప్పినటువంటిది ఏమిటండి, భగవద్గీత మాత్రమే భగవానుడు చెప్పాడు అంటే, భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు అనేక చోట్ల మాట్లాడటం జరిగింది, మహాభారతంలో అనేక చోట్ల మాట్లాడటం జరిగింది. ఇదంతా ఏమిటి, అదంతా కూడా ఉపనిషత్ సారాంశమే. భగవానుడు ఎక్కడైతే వచనంగా మాట్లాడుతున్నాడో అది ప్రతిదీ కూడా ఉపనిషత్ సారాంశమే ఏమండి. కాబట్టి ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి దానికి పూర్ణమైన సంపూర్ణమైన సత్యమై ఉందన్నమాట. ఎందుకైనా పూర్ణుడు కాబట్టి ఆయన చెప్పే విషయం ప్రతిదీ కూడా సత్యం. అది ఎటువంటి సత్యం, పూర్ణ సత్యం. అందులో ఏమండి ఇది పూర్తిగా సత్యం కాకపోవచ్చేమో, చిన్న సందేహం ఉందండి, కాబట్టి దీని మీద ఏమైనా ఎంక్వైరీ వేద్దాం, అటువంటి భయాలు ఏం పెట్టుకోకలేదు. ఎందుకంటే ఆయన చెప్పే శాశ్వతమైన సత్యం. వేదములు శాశ్వతములైనట్లే కృష్ణుడి చైతన్యమునందరి ఈ సత్యము కూడా శాశ్వతమైనది. కనుకనే మానవుడు శ్రీకృష్ణ భగవాని పట్ల అసూయను విడిచి అతని ఆదేశములందు దృఢ విశ్వాసము కలిగి ఉండవలెను. ఏమంటే ఎప్పుడైనా మనం గమనించవలసింది ఏమిటంటే, తాత్కాలికమైన వ్యక్తుల్లోనే ఎక్కువ అసూయ ఉంటుంది. శాశ్వతమైనటువంటి వాడు, బృహత్తరమైనటువంటి వ్యక్తికి ఎప్పుడూ అసూయ ఉండదు. అంటే ఆయన ఒక స్థానాన్ని ఎవడో లాక్కోలేడు. అటువంటి లాక్కోలేనటువంటి, నాశనం లేనటువంటి స్థానాన్ని ఎవరైతే పొందారో, అది ఎవరైతే తెలుసుకున్నారో, పొందినవాడు తెలుసుకున్నవాడు, అంటే ఆ స్థానంలో ఆల్రెడీ ఉండేవాడు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పుడు కూడా ఇతరుల మీద అసూయ ఉండదు. ప్రతి వారిని కూడా లేవనెత్తడం కోసమే ప్రయత్నం చేస్తారు. అందులో మూలమైనటువంటి పురుషోత్తముడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆయనే పూర్ణమైన వాడు, ఆయన నుండే అన్నీ వస్తున్నాయి. ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి జీవికి కూడా శ్రేయోభిలాష ఆయన అనమాట, వెల్ విషర్. శ్రీకృష్ణుని యందు శ్రద్ధాభక్తులు లేకున్నను భగవద్గీతపై వ్యాఖ్యానము రచించు తత్వవేత్తలు ఎందరో గలరు. ఇక్కడ భగవద్గీత కోసం, శ్రీకృష్ణ భగవానుడి కోసం మనం డిస్కస్ చేసేటప్పుడు భగవద్గీత ఏది చదవాలి అనేటప్పుడు చాలామంది ఏమండి భగవద్గీత గీతామకరణం చాలా బాగుంటుంది, లేకపోతే భగవద్గీత ఇంకొకటి బాగుంటుంది. కానీ నిజానికి బాగుండడం కాదు, అక్కడ నిజమైన సత్యాన్ని ఎవరు తెలుసుకున్నారు అంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతని చెప్పాడు. చెప్పినప్పుడు భగవద్గీతని అవగాహన చేసుకోవాలంటే భగవానుడిపై పూర్ణ విశ్వాసం ఉండాలి. భగవానుడిపై పూర్ణ విశ్వాసం అంటే ఏమిటి, శుద్ధ భక్తుడై ఉండాలి. శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైనటువంటి వస్త్రధారణ, ఇష్టమైన జీవన విధానం ముందు ఆచరించాలి ఏమండి. కాబట్టి ఇక్కడ మనం భగవద్గీతని చదవాలి, అర్థం చేసుకోవాలంటే శుద్ధ భక్తిని ముఖతః అర్థం చేసుకోవాలి. బాగా మాట్లాడేటువంటి వ్యక్తి ద్వారా కాదు, గొప్ప పండితుడి ద్వారా భగవద్గీతను అర్థం చేసుకోవడం కాదు. చాలా పండితులకు కూడా భగవద్గీత సరిగ్గా అర్థం కాదు. ఎందుకంటే వారికి అనేక సంశయాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా భగవాను శ్రీకృష్ణుడిని దేవాది దేవుడిగా అంగీకరించేటువంటి స్థితిలో లేరు వాళ్ళు. ఎందుకంటే భగవద్గీత కోసం చాలామంది ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు, కానీ భగవానుని దేవాది దేవుడిగా, ఈయన కంటే పూర్ణ సత్యం ఇంకొకటి లేదు అని ప్రతిపాదించలేరు వాళ్ళు. అలా ప్రతిపాదించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి నుండి వినండి, పర్వాలేదు.
ఎందుకంటే అటువంటి అంటే ఎప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడైనా సరే భగవానుడి కోసం సంభాషణ చేసేటప్పుడు ఆయన శ్రీకృష్ణ భగవాన్ నన్ను మించినటువంటి పరమసత్యం ఇంకొకటి లేదు అని చెప్పినప్పుడు కూడా వారు దాన్ని సంశయాత్మకంగానే దాన్ని వివరించేస్తుంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ తత్వవేత్తలు ఎందరో కలరు. అంటే తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ భగవాను అట్టి వారెన్నడూను కామ్యకర్మ బంధము నుండి విముక్తిని పొందజాలరు. భగవద్గీత అనేక మార్లు చదువుతారు, అనేక మార్లు ప్రవచిస్తూ ఉంటారు, కానీ వారు కామ్యకర్మ బంధనాల నుండి బయటపడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వారు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉపదేశాన్ని సరిగ్గా స్వీకరించలేకపోతున్నారు. అంతేకాకుండా వారికి మత్సరం ఉంది. ఏమిటది? ఆ మత్సరం ఏదైతే ఉందో వారు స్వీకరించినటువంటి పరబ్రహ్మ స్వరూపం ఒకటి, భగవానుడు ఇక్కడ చెబుతున్న రెండు విషయం ఒకటి. కాబట్టి భగవానుడు చెప్పే విషయాన్ని పూర్ణంగా అంగీకరించలేక, కానీ ఇదే పరమసత్యంగా స్వీకరించి దాన్ని వేరే విధంగా ఆ తత్వాన్ని ప్రజల దగ్గర తీసుకువెళ్తూ ఉంటారు. అటువంటి వారు అనేకులు ఉన్నారు. ఏమండి? కానీ భగవాన్ని శాశ్వతోపదేశములపై దృఢ విశ్వాసము కలిగి ఉన్న సామాన్య వ్యక్తి అట్టి ఆజ్ఞను నిర్వహింప శక్తి లేనివాడైన కామ్యకర్మ బంధము నుండి విముక్తిని పొందగలడు. కాబట్టి భగవానుడిని నిజానికి మనం ఇక్కడ పూర్తిగా అంటే ఈ భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇంకొకటి ఏమిటంటే అంత తత్వజ్ఞానం మనకు లేకపోవచ్చు కూడా. కానీ ఇక్కడ భగవానుడిని దేవాది దేవుడుగా, ఆయన మన యొక్క పూర్ణ శ్రేయోభిలాషిగా ఎవరైతే తెలుసుకుంటాడో వాడు ఖచ్చితంగా ఈ కామ్యకర్మ బంధనం నుండి బయటపడగలడు. మనం ఇంత పూర్వం చెప్పుకున్నాం, శ్రీరంగ క్షేత్రంలోని చైతన్య మహాప్రభు యొక్క సందర్శనంతో ఏమీ చదువుకోలేని వాడు భగవద్గీత కోసం చక్కటి ఉపన్యాసం చెప్పాడు. ఏమిటా ఉపన్యాసం? దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పరమ కరుణా హృదయుడు. ఎందుకంటే దయార్థ హృదయుడు. తన యొక్క భక్తుడు కోసం ఆయన ఏ స్థానానికైనా దిగజారుతాడు. అతడు నిజంగా భగవాను యొక్క హృదయం తెలుసుకున్నవాడు. అతడు దానికోసం చదువు అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, తర్కం అవసరం లేదు, మీమాంస అవసరం లేదు. ఏమండి? కాబట్టి ఇక్కడ కర్మసూత్ర బంధముల నుండి విముక్తిని పొందగలడు. మనం చూస్తున్నాం కదా, అనేక మంది భగవద్గీత ఉపన్యాసాల్లోని దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవానుడికి శరణాగతి చెయ్యండి, మీరు ఈ భగవాను యొక్క నామాలని మీరు జపం చేయండి, మీరు ఎప్పుడు కూడా ఏకాదశి ఉపవాసం చేయండి అనేటువంటి ఉపదేశం ఎంతమంది దగ్గర వస్తుంది మనకి. శ్రీమద్ భాగవతాన్ని ఉపన్యాసం చేస్తూ ఉంటారు. భాగవత ఉపన్యాసంలోని భగవానుడి కోసం కంటే కూడా ఇతర దేవతల కోసం, వారు ఇష్టపడేటువంటి ఇతర దేవతల కోసం ఎంతగానో ఉపన్యాసం చెప్తూ ఉంటారు. అంటే ఇది నిజానికి అది భాగవత ఉపన్యాసమా? అది అంటే మనం ప్రజల్ని ఎవరైతే ఉన్నారో వారిని ఒక సక్రమ మార్గంలో నడిపించడమే అవుతుంది. అది అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథం. అందుకే ప్రభుపాదులు వారు చక్కగా చెప్పారన్నమాట, భగవద్గీత యథాతథం అని చెప్పేసి, ఉన్నది ఉన్నట్టుగా ఉంది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏ ఉద్దేశంతో అయితే చెప్పాడో అదే ఉద్దేశాన్ని అక్కడ భాష్య రూపంలో ఆయన వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క హృదయాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరై ఉంటారు? భక్తులు మాత్రం. ఏమండి? భర్త యొక్క హృదయాన్ని ఎవరు తెలుసుకుంటారు? భార్య, లేకపోతే తల్లి. ఏమండి? సరిగ్గా అంటే ఏమండి అలా వెళ్ళిపోతున్న వాడిని పిలిచి, ఏమండి మా ఆయన కోసం ఒక అరగంట చెప్పండి అంటే ఏం చెప్తాడు? వాడు అల్లకాడండి, వాడు ఎప్పుడు సిగరెట్ కాలుస్తుంటాడండి, మందు తాగుతుంటాడండి, నాకు చికాకు తెప్పిస్తుంటాడండి అంటే వాళ్ళలోని దోషాలు మాత్రమే చెప్తాడనమాట. ఎప్పుడైనా భక్తుడు కానివాడు భగవంతుడిలో దోషాలు మాత్రం చెప్తాడు. ఎందుకంటే అనేకం చూస్తుంటాం కదా, ఈ బ్రహ్మకుమారీస్ అని, లేకపోతే క్రైస్తవులని, ఈ ముస్లిం వక్తలని, ఇలా రకరకాల వ్యక్తులు భగవానుడి కోసం చెప్పమంటే ఏం చెప్తారు? వాళ్ళు హైందవ సంస్కృతిలో ఉన్నట్టుగానే కనబడుతూ ఉంటారు, కానీ వారు పూర్తిగా భగవానుడి కోసం వేరే విధంగా వెళ్తూ ఉంటారు అన్నమాట. మానవుడు కృష్ణ చైతన్యం నందలి ఆరంభ దశలో భగవాన్ ఆదేశం సంపూర్ణంగా నిర్వహింపలేకపోవచ్చును. కానీ ఆ నియమముల పట్ల ఎట్టి ద్వేషము చూపక నిరాశ మరియు అపజయముల నడి భయంను వీడి మానవుడు హృదయపూర్వకంగా కర్మ అనుసరించినచో తప్పక శుద్ధ కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడును. ఇక్కడ ప్రభుపాద మనకు ఒక ఆశ్వాసం ఇస్తుంది అనమాట. మనం పూర్తిగా భగవానుడి యొక్క ఉపదేశాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా భయం లేదు. కానీ భగవానుడి యొక్క ఉపదేశాలను మనం పెడచెరువును పెట్టకూడదు. ఆ ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించడానికి ప్రయత్నం చేయకూడదు. ఇవి అసలు ఉపదేశాలే కాదంటే నిర్లక్ష్యపరచకూడదు. ఎందుకంటే భగవానుడు అందరికీ శ్రేయోభిలాషి.
ఏమంటే పరమాత్మ కంటే శ్రేయోభిలాషి సృష్టిలో ఇంకెవరూ ఉండరు. ఎందుకంటే మనం ఒక సరి అయిన మార్గంలో నడపడం కోసం ఇతరులు అనేకులు చెప్తూ ఉంటారు. కానీ హృదయస్థ పరమాత్మ ఏదైతే సరి అయిన మార్గంలో నడపడం కోసం చేసే ప్రయత్నం ఏదైతే అదే అత్యున్నతమైంది. ఏమండి ఇప్పుడు అమ్మ చెప్తూ ఉంటుంది, రే నాయన ఇలా చేయరా, నాన్న చెప్తాడు, ఇంట్లో గురువు చెప్తాడు, రోడ్డు మీద వెళ్ళిపోతున్నవాడు చెప్తూ ఉంటాడు, నువ్వు ఎలా చేయకూడదు ఇలా చేయకూడదు. ఒకనాటికి పరమాత్మ చెప్పేటువంటి హృదయస్థ పరమాత్మ చెప్పేటువంటి విషయం అన్న వాడు ఒక్క క్షణంలో మారిపోతాడు. వాల్మీకి చూడండి, వాల్మీకి ఏనాడు ఎవరు ఉపదేశం చేయలేదు. నిజానికి ఉపదేశం చేస్తుంటే మారేవాడో కాదో తెలియదు, కానీ ఉపదేశం చేయలేదు. కానీ నారదుని యొక్క రూపంలో, నారదుడు ఎవరు? శుద్ధ వైష్ణవుడు, శ్రీకృష్ణ భగవానుడికి ఒక ముఖ్యమైన ప్రతినిధి ఆయన. భక్తుడు అంటే ఎవరో గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా, భగవానుని యొక్క ప్రతినిధి. ప్రతినిధి అంటే భగవానుడు ఏ విధంగా అయితే తన యొక్క ఈ జీవులను అందరినీ ఏ మార్గంలో అయితే నడిపిద్దాం అనుకుంటాడో, అదేవిధంగా తన యొక్క భక్తులు కూడా భగవత్ మార్గంలో నడిపించడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. అంటే భగవాను యొక్క ప్రతినిధి ఎవరు? భగవద్భక్తుడు. శుద్ధంగా భగవత్ చైతన్యం కలిగి భగవానుడి వైపే నడిపిద్దాం అనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడు భగవంతునికి ప్రతినిధిగా పరిగణించబడుతూ ఉంటాడు. అటువంటి ప్రతినిధి ఎవరు? అత్యున్నతమైన ప్రతినిధి నారద మహర్షి. ఆ నారద మహర్షి యొక్క ఉపదేశం, ఒకే ఒక ఉపదేశంతో అత్యున్నతంగా మారిపోయాడు అనమాట. అందుకనే ఎప్పుడైనా సరే మనం ఇక్కడ ఎప్పుడు 2 ప్రసాదాలు ఏర్పాటు చేస్తుంటాం. ఏమిటో 2 ప్రసాదాలు? ఒకటి భగవాను నివేదించినటువంటి ప్రసాదం, ఇంకోటి భగవత్ ఉపదేశ ప్రసాదం. అది చెవులతో తీసుకుంటాం, ఇది నోటితో తీసుకుంటాం. కాబట్టి ఈ రెండింటిని ఖచ్చితంగా తీసుకోవాలి. ఏమండి ఏమైనా డాక్టర్ గారి దగ్గర వెళ్ళాం అనుకోండి, ఒకటే మాత్ర ఇచ్చారు అనుకోండి, ఒకటి ఇచ్చారు కానీ ఒక సూది ఇంజక్షనో లేకపోతే టానిక్కో ఇంకోటి కూడా ఇవ్వడం అని అడుగుతాం. ఎందుకో ఒక దాని మీద మనకు విశ్వాసం ఉండదు. ఒకటి వేసుకుంటే వాళ్ళు నిజంగా తగ్గినా మనకు అంగీకరించం అనమాట. కాబట్టి రెండోది కూడా అడుగుతాం. అందుకే భగవానుడు రెండింటినీ ఇచ్చాడు, భగవత్ ఉపదేశాన్ని ఇచ్చాడు, భగవత్ ప్రసాదాన్ని ఇచ్చాడు. రెండింటినీ స్వీకరించాలి. ఎందుకంటే డాక్టర్ గారు ఇచ్చిన దాన్ని రెండింటినీ తీసుకుంటామా, ఒకదాన్ని పక్కన పెట్టేసి తీయగా ఉంది కాబట్టి తీయ బిళ్ళలు మాత్రం తీసుకుంటామా? రెండింటినీ తీసుకోవాలి. ఇప్పుడు రుచికరమైనటువంటి ప్రసాదాన్ని ఎలా తీసుకుంటున్నామో, చెవులకి ఇంపుగా ఉన్నట్టుగా ఉన్నా సరే తర్వాత మార్పు చెందపరిచేది ఏమిటి? శ్రవణదాయకమైనటువంటి భగవత్ కరుణకు సంబంధించినటువంటి భగవత్ కథ. అందుకని శ్రవణం అన్నారు. కాబట్టి రెండింటిని ఖచ్చితంగా మనం చూసుకోవాలి. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ.